మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు, అలాగని చాలామంది అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను చాలా బాగానే ఉన్నాను, కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నన్నే ఎందుకు ఇలా మాట్లాడతారు, చేయరాని తప్పుకు ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను కావాల్సిగా చేస్తున్నారా లేదంటే తెలిసి చేస్తున్నారా అనేది అనుకొని దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. కానీ దేవుని వాక్యం నీకు క్లారిటీ ఇస్తుంది. దేవుని వాక్యం అలా చేసేవారు నీ జీవితంలో ఉంటే నీకు పరలోక రాజ్యము ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నాడు. పరలోక రాజ్యంకు వెళ్ళడానికి నీకు పర్మిషన్ అనేది నీకు కన్ఫర్మ్ అయిందని నువ్వు సంతోషపడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, మంచి కోసము ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, మంచి చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు పరలోక రాజ్యం వాళ్ళదే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దిగులు పడొద్దు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఇలా అని ఆలోచించాల్సిన అవసరంలే. నువ్వు సంతోషపడు. ఇంకా ఎందుకు, ఆయన పరలోక రాజ్యము ఇస్తా అన్నాడు కాబట్టి. నువ్వు మంచి కోసము, అన్నిటికంటే యేసయ్య కోసం నువ్వు నిందించబడుతుంటే ఖచ్చితంగా నీకు పరలోక రాజ్యం. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చింత యావత్తంతా యేసయ్య మీద వేసి మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా హింసింపబడతారని, మంచి కోసమే ఆ మంచిలో ఇబ్బంది పడిన యేసయ్యను వదిలిపెట్టుకోకుండా నిలబడతారని నేను నమ్ముచున్నాను. అలాగా ఉండాలని మీ అందరికీ దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎంతోమంది నీ బిడ్డలు ప్రభువా మంచిగా బ్రతుకుతున్నప్పటికీ ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు ప్రభువా ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రభువా. యేసయ్య నమ్ముకుంటేనే చాలా అంటే చాలా ఇబ్బందులు, ఇరుకులు ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న ఈ రోజుల్లో నీవు ఈ మాట ద్వారా నాన్న తండ్రి మాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పరలోక రాజ్యం కొరకు హింసింపబడే వారిగా అలాగనే శక్తిని, బలమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.